తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి రొమ్ము విరిచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని చెప్పి సందర్భంగా చెప్తానుకున్నాను. వైసీపీ నాయకులందరూ కూడా ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు గలవెత్తడం, ఇష్టం వచ్చినట్టు తల్లిని, అమ్మల్ని, ఆడపడుచుల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే మేము ఒక పక్కన కూర్చోవాలని చెప్పి అనుకుంటున్నారేమో. నిన్న చూశారు, మన కార్యకర్తలు తాట తీసి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇదే మాటని మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ జెండాని బంగాళాఖాతంలో పాతి పెట్టి మళ్ళీ పైకి లేకుండా చేసే బాధ్యత మన కార్యకర్తలందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నువ్వు మా నందం సుబ్బయ్య అని రాయలసీమలో ఒక వ్యక్తిని పేక పోసి మా టిక్కో ఇల్లు దగ్గర చంపబడేస్తే, మా చంద్రయ్య అనే కార్యకర్తని పేక పోసి రోడ్డు మీద చంపబడేస్తే, ఈస్ట్ గోదావరిలోని అల్లిపూడిలో ఒక అబ్బాయిని మొన్నే చంపబడేస్తే నీతో ఎందుకు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈ వైసీపీ కార్యకర్తలతో ఎవరన్నా కానీ లాలూచీలు పడినా, రాత్రి వేళ చేతులు కలిపినా పండ పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు కూడా కష్టపడి, ఎన్ని కష్టాలు పడి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎంత కష్టం పడ్డాడో మేము మా కళ్ళతో చూసాం. మేము ఎంత కష్టపడ్డామో మేము కళ్ళతో చూసాం. ఇక్కడ ఉన్న నాయకులు నవీన్ గారు కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాడో మనం కళ్ళతో చూసాం. అలాంటి వాళ్ళని మనం పైకెత్తి భుజస్కంధాలు వేసుకొని నెత్తినెత్తుకొని ఊరేగాలి తప్ప ఎవడ పడితే వాడు షార్ట్ కట్ లో వచ్చి ఇష్టం వచ్చినట్టు కానీ రాజకీయం చేస్తే తొక్కి పడేయాలని చెప్పి ఈ సందర్భంగా సమయంగా మనం చేసుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, కార్యకర్తలు పట్టు కొమ్మలు లాంటి వారు. ఇది నందమూరి తారక రామారావు గారు చెప్పారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే ఒక ఎజెండాని జెండాగా మార్చి రొమ్ము విరిచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని చెప్పి సందర్భంగా చెప్తానుకున్నాను. సోదరులారా, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ వేదిక కాకినాడలో నేను ఇంత ఉత్సాహంగా మాట్లాడడానికి కారణం ఈ రోజు ఆ బైక్ ర్యాలీలోని నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు, స్వచ్ఛమైన నవ్వు, ఆ నవీన్ గారిని చూసినప్పుడు మా నాయకుడు ముందుకు వస్తున్నాడనే ధైర్యం చూసి ఈ రోజు ఎంతో సంతోషం వేసింది. అందుకే నేను రానున్న రోజుల్లో యువకులందరినీ కూడా ఇక్కడ ఉన్న పెద్దల ఆశయాలతోటి ఈ జెండాను ముందుకు తీసుకెళ్లి రెపరెపలాడించి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ